సకల రాజన్యలోకము సాహాయనాదములు సల్ప భారత భారతీ సుభాషిషులతో పరిపాలన సాగించడి మాకుగా సార్వభౌమత్వం సాగించగోరడి పాండవుల దుష్ప్రయత్నమైది. రారాజుతో రాజు కావాలనడి ధర్మజుని దుస్తంత్రమైది. అయినచో కుతంత్రముతో కుచిత బుద్ధితో పయనించిన ఈ రాజసూయము సాగరాదు మేఘరాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. మనతో ఇవాళ ఒక బుల్లి సెలబ్రిటీ ఉన్నారండి. తనే సోహనీనాథ్. డైలాగులు ఏవైనా సరే టక్టకా చెప్పేస్తుంది. మరి తనతో పాటు మాట్లాడదామా? హాయ్ సోహని. నమస్తే అక్క. నమస్తే రా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ ఎంత చదువుతున్నావు? స్కూల్? నేను ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాను. 6th క్లాస్ చదువుతున్నావు. నువ్వు ఏ క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసావు మిమిక్రీ చెప్పడం అనేది? మిమిక్రీ కాదు, ఇవి డైలాగ్స్ చెప్పడం. నేను 4th ఇయర్ నుంచి స్టార్ట్ చేసాను. 4th ఇయర్ నుంచి. ఎన్ని సంవత్సరాల్లో ఎవరెవరి బాగా చేయగలుగుతావు? ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నావు కదా, అందరివి. మా కోసం ఇవాళ ఒక మంచి డైలాగ్ ఎవరిదైనా సరే. రే, అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరం డామా, పట్టుసీమ తూమా, పిల్ల కాలువ? ఒక్కసారి డిసైడ్ అయ్యి బల్లోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజరని తొక్కి బార దొబ్బుతా. లెఫ్టా రైటా టాపా బాటమా, ఎటు నుంచి ఎటు పెట్టి గీకినా కొడక ఇంచు బాడీ దొరకదు. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అసలు ఇంత పెద్ద డైలాగు ఎలా నీకు అంత మెమరీ ఎట్లా? బాలకృష్ణ గారిలాగే మాకు అంటే నీ ఎక్స్ప్రెషన్స్ కూడా అందరూ ఏంటంటే నార్మల్గా డైలాగ్ చెప్పేస్తారు. నువ్వు రాజసం ఆయిల్ లాగా అసలు నాకైతే బాగా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట ఈ డైలాగ్కి. చాలా బాగా చెప్పావు. ఎట్లా మెమరీ ఎట్లా గుర్తుంటుంది నీకు ఇంత పెద్ద డైలాగ్స్? ఏమో తెలీదు, చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయిందా? అయితే నువ్వు ఇలా డైలాగ్స్ అవి చెప్తూ ఉంటావు. ఓ పక్కన చదువా నీకు సినిమా రంగం అంటే ఏది చెప్తావు? ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్. ఏం అవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? నేను ఫ్యూచర్లో ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. సూపర్. సో మీరు ఎడ్యుకేషన్ అని చెప్పేసి అడిగారు. అంటే మనం ఏదైనా సరే ఒక పని చేయాలన్నా సరే, మనం ఏదైనా సరే చేయాలనుకున్నా సరే మనం ఒక ఎడ్యుకేషన్ అనేది మనకు ఉండాలి. అయితే అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి చెప్తాను. Education is not to the amount of information that is put in the human brain. Okay. It must have man-making, character-making, and life-building assimilation of ideas. Then only by means of the education, something can be gained in the world. Most probably, students are totally ignoring about it. What is real education? What is knowledge? Okay. దీంట్లో మళ్ళీ వేరియేషన్స్. Okay. See, knowledge is an ocean in which we are nearly 1 or 2 drops. Okay. To get the knowledge, we must have contact with the immutable personality. అంటే నాలెడ్జ్ అనేది మనం డబ్బులు పెట్టి కొనేసుకొని మన బ్రెయిన్లో పెట్టుకునేది మాత్రం కాదు. అది మనం కష్టపడి నేర్చుకోవాలి. ఇది ఎడ్యుకేషన్. ఓకే. అయితే ఇప్పుడు నాలెడ్జ్ అనేది ఒక ఓషన్ లాంటిది. దాంట్లో మనం 1 or 2 drops అంతే, నీటి చుక్కలు. కానీ అది నేర్చుకోవాలి అంటే అది ఎండ్ అవ్వదు, దానికి ఎండ్ అనేది ఉండదు. అది అలా పెరుగుతూ ఉంటుంది కానీ ఇంకా అక్కడితో ఆగిపోదు. దాన్ని నేర్చుకోవాలి, ఎంత ఉంటే అంత నేర్చుకోవాలి. దాని తర్వాత మనం అనుకున్న ఫ్యాషన్లోకి మనం వెళ్ళొచ్చు. నువ్వు అంటే అది అవ్వాలనుకుంటే కూడా ఒక నీ పర్సనాలిటీని నువ్వు చేంజ్ చేసుకోవాలి. ఓకే. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు నీ వాయిస్ కూడా చాలా క్యూట్ గా ఎంత బాగుంది, వినాలనిపించేలాగా చాలా బాగుంది. అయితే అసలు సక్సెస్ అంటే ఏంటి?
మనం అనుకున్నది రీచ్ అయినప్పుడు సక్సెస్ అనుకుంటాం. అయితే నాకు తెలిసింది నేను చెప్తాను. ఓకే. Success isn't a hidden formula or a magical shortcut. It's in the small, consistent actions that you take every day. Pushing forward when things get hard and believing in yourself. Even when no one else does, success isn't about luck. It's about effort, patience, and the willingness is to keep going. Despite failures. అంటే సక్సెస్ అన్నది ఒక ఫార్ములా కాదు. అది ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకొని సక్సెస్ అవ్వడానికి. అది మనం కష్టపడితే గానీ ఆ సక్సెస్ అనేది రాదు. అయితే సక్సెస్లో మనకి పెయిన్స్ కూడా ఉంటాయి కదా, ఎత్తు పల్లాలు అప్ అండ్ డౌన్స్ అనేవి. అవును. సో నేను ఇప్పుడు పెయిన్ కోసం చెప్తాను. పెయిన్ కోసం. ఓకే. అయితే pain will keep you in stuck if you're focusing on it. But if you shift your focus to the lesson, you will unlock the power to grow. Every struggle is an opportunity to raise and to reach your goals. ఓకే. అంటే పెయిన్ అనేది మనల్ని అక్కడికక్కడే ఇలా పట్టేసుకొని లాగేస్తుంది. కానీ మనం ఆ పెయిన్ కోసం థింక్ చేయకూడదు. మనం అనుకున్న గోల్ని థింక్ చేయాలి. దానికి ఎంత సాధన అయినా సరే చేయాలి, అది సాధించే వరకు. దాని తర్వాతే సక్సెస్ అనేది నువ్వు రీచ్ అవ్వగలవు. పక్కాగా. సూపర్ సూపర్. అయితే ఇప్పుడు నేను పెయిన్ కోసం చెప్పాను. అవును. చాలా మంది నేను ఫెయిల్ అయితే నేను చేతకాని వాడిని, నేను అది చేయలేను, ఇది చేయలేను, నేను ఫెయిల్ అయిపోయాను, నేను ఇంకోటి చూసుకోలేమో అనుకుంటారు. అది ఏం కాదు. నీ టాలెంట్ నీకుంటుంది, నా టాలెంట్ నాకుంటుంది. అసలు ఫెయిల్ అంటే ఏంటి? తప్పిపోవడం. ఇఫ్ యు ఫెయిల్ ఇట్ డజంట్ మీన్ యు ఆర్ స్టూపిడ్. ఇట్ జస్ట్ మీన్ యు ఆర్ లెర్నింగ్, గ్రోయింగ్ అండ్ ఫిగరింగ్ థింగ్స్ అవుట్. Everyone fails. Every successful person has faced failure at some point. Okay. What matters is what you do next. Do you give up or do you try again? Failure is not a sign of weakness. It's a step towards success. The only real failure is refusing to try. అంటే నువ్వు ఓడిపోతే అది నీ చేతకానితనం కాదు. అది నువ్వు ఒకవేళ ఓడిపోతే అది నువ్వు నేర్చుకుంటున్నావని, ఇంకా దానికోసం తెలుసుకుంటున్నావని. అంతేగాని నువ్వు అక్కడితో ఆగిపోవద్దు. ఇంకొకటి, నువ్వు అక్కడితో ఆగిపోదావా లేకపోతే అక్కడి నుంచి నీ గోల్ సాధించుకోవడానికి మళ్ళీ పరిగెడతావా? ఓకే. నువ్వు అక్కడ ఉండిపోతే నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు పరిగెడితే నువ్వు నీ గోల్ని రీచ్ అవుతావు. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు కదా ఇంత చక్కగా, ఎవరి దగ్గరైనా క్లాసెస్ తీసుకుంటున్నావా? అంటే నాకు అనిపించింది నువ్వు చెప్పిన విధానం చూస్తే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. అంత చక్కగా చెప్పావు అనమాట. ఎక్కడైనా స్పెషల్ క్లాసెస్ కానీ ఏమైనా? ఏం లేదు. మరి నీకు ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ? డైలాగ్స్ మొత్తం నాన్న, ఎడ్యుకేషన్ మొత్తం మమ్మీ. ఎడ్యుకేషన్ మమ్మీ ఏం చేస్తారు? మమ్మీ లాయర్, అడ్వకేట్. అక్కడ వచ్చింది అనమాట. ఎన్ని మంచి విషయాలు. అంటే ఒక తమ పిల్లలకి ఒక చిన్నది ఏదైనా టాలెంట్ ఉంటేనే తల్లిదండ్రులు బాగా మురిసిపోతారు. మా బాబు అట్లా, మా పాప ఇట్లా అని. నీలో అన్ని టాలెంట్లు కలిపి ఉన్నాయి. అయితే నువ్వు అమ్మ కూచువా, నాన్న కూచువా? అలా ఏం లేదు. నాకు ఇద్దరు ఒకటే. ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఈ కన్ను ఇష్టమా, ఈ కన్ను ఇష్టమా అంటే రెండు కళ్ళు కావాలి అంటారు. కాబట్టి నాకు వాళ్ళు రెండు కళ్ళు, వాళ్ళు. అలాగే నాకు వాళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం, ప్రాణమే ఎవరికైనా తల్లిదండ్రులు. నువ్వు ఒక్కదానివేనా ఇంట్లో? ఇంకా నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ కి ఎక్కువ టైం సరిపోతుంది. మరి ఈ డైలాగ్ ప్రాక్టీస్ అనేది ఎట్లా? డైలాగ్ అనేది ఎప్పుడైనా సరే ప్రాక్టీస్. అన్ని మూవీస్ చూస్తావా? వచ్చే ప్రతి ఒక్క మూవీ చూస్తావా? లేదా? మాకు వీక్లీ వన్స్ టీవీ ఆన్ అవుతుంది. ఓకే, వీక్లీ వన్స్. ఎవరంటే ఇష్టం? ఏ హీరో అంటే ఇష్టం? నాకు ఏ హీరో అంటే ఫస్ట్ మా నాన్న. ఓకే. ఎందుకంటే తను కూడా మూవీస్ లో చేశారు. ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు. ఓకే.
ఫస్ట్ నాన్న, దాని తర్వాత చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరైనా ఇష్టమా? అల్లు అర్జున్, ఎన్టీఆర్? నో, వై? ఏమో తెలీదు, అంటే ఆయన డాన్సింగ్ చేసే స్టైల్ ఇష్టం, యాక్టింగ్ ఇష్టం, డాన్సింగ్ ఇష్టం, ఫైటింగ్ ఇష్టం, అన్ని ఇష్టం. ఆయనది ఎక్కువ చూసిన మూవీ ఏంటి చిరంజీవి గారిది నువ్వు? అంటే నీకు నచ్చిన డైలాగు ఆయన చెప్పిన వాటిల్లో. నాకు అన్ని ఇష్టమే. సరే, మంచి డైలాగు మా ప్రేక్షకుల కోసం. ఏం చెప్పమంటారు? నీ ఇష్టం, నీకు ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేసాయి. రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందించాలే గాని ఆశ్చర్యపడతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయి మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరస మార్చుంటాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం, సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. టెన్ 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 టెన్. చాలా చాలా బాగుంది. ఇంకా ఇంకా ఎవరెవరో చెప్పగలుగుతావు? డాన్స్ ఏమి నేర్చుకుంటున్నావా? డాన్స్ అంటే ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు అంటే డాన్స్ వచ్చు, నేను నా ఓన్ గా నేర్చుకున్నాను డాన్స్ అనేది. కానీ ఇప్పుడు కూచిపూడి, భరతనాట్యం అవి నేను ఇంకా నేర్చుకుంటాను. క్లాసికల్ డాన్సెస్ కూడా. అంటే షూటింగ్ లో ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాను కదా, ఆ షెడ్యూల్ ఈ షెడ్యూల్ బాగానే మేనేజ్ చేశాను. కానీ ఎడ్యుకేషన్ ఇంకా ఇది రెండు కలిపి మళ్ళీ డాన్సింగ్ కూడా అంటే కొంచెం సరిపోదు కాబట్టి. ఇప్పుడు షూటింగ్ అన్నావు, ఏ మూవీ షూటింగ్? మూవీ కాదు, అంటే మూవీస్ చేశాను. ఒక మూవీ ఆల్రెడీ అయింది, ఇంకా రిలీజ్ అవ్వలేదు. పేరు చెప్తావా? చెప్పకూడదా? ఇంకా రిలీజ్ అవ్వలేదు. అవ్వలేదా? ఓకే ఓకే. అయితే ఏంటి, ఇప్పుడు చిన్ని సీరియల్ చేస్తున్నాను. సీరియల్స్ కూడా? అయితే మూవీ అనేది మనకి ఈవినింగ్ కల్లా ప్యాకప్ అయిపోతుంది ఒక టైం ఉంటూ కదా. మరి సీరియల్స్ ఎట్లా ఉంటాయి? నేను మొన్న షూటింగ్ చేసి వచ్చాను యాక్చువల్లీ. ఓకే. నేను మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ ఎంతకో వెళ్ళాను, మరి మార్నింగ్ 8-7 అంతవరకు వెళ్ళాను. 9 ఎగ్జాక్ట్ 9. అయితే 9కి వెళ్ళేసరికి నైట్ 1కి పేకప్ అయింది, మిడ్ నైట్. అప్పటి వరకు ఎట్లా ఉన్నావు? సెట్ లో ఆకలేస్తుంది అంటే నీతో పాటు మమ్మీ డాడీ కూడా వస్తారా? ఎవరు వస్తారు? యాక్చువల్లీ నాన్న వస్తారు. అంటే చెప్పాలంటే నాన్నే వస్తారు. ఒకవేళ నాన్న ఎక్కడికైనా టౌన్ కి గానీ ఎక్కడికైనా, అంటే నాన్న స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట. 8 times ఛాంపియన్ మెడలిస్ట్, 1 time నేషనల్ బెంచ్. అయితే తనకి ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ మీట్ ఉంటే, డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయితే ఎప్పుడప్పుడు ఏమైనా ఉంటే వెళ్తారనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు మమ్మీ వస్తారు. ఓకే. అంతంత టైం స్పెండ్ చేస్తావు కదా సీరియల్స్ లో. నీకు ఎప్పుడు అలసటగా అనిపించదా? అబ్బాయి ఏంటి ఇవన్నీ, నాకు అవసరమా అనిపించదా? లేదు, అది నా ప్యాషన్ అనుకున్న తర్వాత నేను ఇంకా ఎలా వదులుకుంటా? నాకు గోల్ అది కాదు, కానీ ఫ్యాషన్. ఓకే. ఇప్పటి నుంచే ఫ్యాషన్ కూడా ఉంది నీకు. నువ్వు చాలా గ్రేట్ తెలుసా. మేమంటే సర్టెన్ ఏవి కాలేజ్ డేస్ కంప్లీట్ అయిపోయాక అప్పుడు మా ఫ్యాషన్ తెలిసింది. నీకు ఇప్పుడు స్కూలింగ్ నుంచే నీ ఫ్యాషన్ ఏంటో నీకు తెలిసింది. ఇంకా ఇంకా ఏమి ఇష్టం? అంటే స్పోర్ట్స్, ఇప్పుడు డాడీ స్పోర్ట్స్ పర్సన్ అన్నావు, మరి ఎప్పుడైనా అడగలేదా నువ్వు నాకు ఇలా స్పోర్ట్స్ పర్సన్ అయితే బాగుంటుంది? యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇది చాలా ఫన్నీ అన్నమాట. అవునా? అయితే చిన్నప్పటి నుంచి నన్ను తిప్పలేని ఒక స్పోర్ట్స్ అనేది లేదు. ఓకే. అన్ని తిప్పారు. స్కేటింగ్ అని, బ్యాడ్మింటన్ అని, టెన్నిస్ అని, అన్ని. జిమ్ కూడా, జిమ్ చేసేదని. ఓకే. 3 అంటే నాన్న చిన్నప్పటి నుంచి వెళ్ళారనమాట. మాకు ఓన్ జిమ్ ఉంది అక్కడ మా ఊర్లో. అయితే ఏ ఊరు మీ ఊరు? అనకాపల్లి, వైజాగ్. మాది వైజాగే, మాది కూడా. అయితే అక్కడ ఓన్ జిమ్. అప్పుడు మార్నింగ్ 4 o'clock లేచేసి అంతా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళేసి సైకిల్ తొక్కాలనుకుంటే సైకిల్, రన్నింగ్, జాగింగ్, డంబుల్స్ అవన్నీ చేసేదాన్ని. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా నాన్నతో పాటు మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రోటీన్స్ తిన్నాం. ఓకే. నాన్న ఏం తింటే అవి తిన్నాం. అడిగారా డాడీ ఎప్పుడైనా నాకు ఈ స్పోర్ట్స్ పర్సన్ గా నిన్ను చూడాలని ఉంది అని? నువ్వు ఐపీఎస్ అవుతానన్నావు, ఐఏఎస్ అవుతానన్నావు. డాడీ ఎప్పుడైనా ఇట్లా అడిగారా?
నాకు ఆల్రెడీ ఆ గోల్ ఉందని తెలిసిన తర్వాత ఇంకెప్పుడు అడగలేదు నన్ను. ఐఏఎస్ అంటే అంత ఈజీ కాదు. మరి ఎట్లా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావు ఏంటి? అంటే ఇంట్లో ఒక లాయర్ ఉన్నారు కాబట్టి నీ ప్రాబ్లం లేదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా చదవాల్సి ఉంటుంది. ఎట్లా నువ్వు అంటే ఇప్పటి నుంచే అనుకుంటున్నావు, ఎందుకంటే నీకు ఇప్పటి నుంచి చాలా తెలివితేటలు ఉన్నాయి. నీ ఫ్యాషన్ ఏంటో కూడా నువ్వు చెప్పేసావు కాబట్టి ఎలా ఫ్యూచర్ నీకు? యాక్చువల్లీ యాక్టింగ్ అనేది కూడా ఐఏఎస్ తో మనం కంపేర్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే వెళ్ళానని చెప్పాను. అయితే మనం మార్నింగ్ వెళ్తాం, 4 o'clock 5 o'clock లెగుస్తాము, వెళ్తాము. అక్కడే మనకి డిసిప్లిన్ వస్తుంది. డిసిప్లైన్, ఓకే. ఫస్ట్ పాయింట్ డిసిప్లిన్. ఎందుకంటే అక్కడికి వెళ్తాము. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఆంధ్రాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా అది మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు మూవీస్ కి. అది వదులుకోవడం లేదు, ఇది వదులుకోవడం లేదు, అంతే. సేమ్ ఆయనే డిప్యూటీ సీఎం అయినప్పుడు ఐఏఎస్ అవ్వడం ఇంకెంత చాలా ఈజీ కదా. అంతే కదా. మంచి ప్లానింగ్, పెద్ద పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని. ఓకే, ఇంకా మహేష్ బాబు డైలాగ్ ఎవరిదైనా చెప్తావా? మహేష్ బాబు గారి మరి ఇంకెవరు? రష్మిక మందన గారి. ఓకే, ఎన్టీఆర్ ఏమైనా చెప్పగలుగుతావా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ మనకి ఎవరు, పాత ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయనది కూడా. అయితే ఇప్పుడు దానవీర సూరకర్ణ మొత్తం చెప్తే మొత్తం టైం అయిపోతుంది. చెప్పేస్తావా మొత్తం? అయితే ఇంకా మొత్తం చెప్పాలంటే ఇంకా ఇంటర్వ్యూ కూడా అయిపోతుంది అన్నమాట. అదే. అయితే దాంట్లో ఒక చిన్న పాట ఉంటుంది, అది చెప్తా. ఓకే. ఏమి వర్తమానము, విరాగి అయిన పాండురాజుకు సరాగిని అయి కుల ప్రవక్తన ఆసక్తి అయిన కుంతికి జనించిన పాండవులు, ఆ బాల్యము ఆడబాటల్లో మమ్ము అలమడబెట్టిన పాండవులు, లాక్షాగృహము నడిసి ఇది నెట్టెలలుగా గ్రహించినారన్న నీలోపనిందులు మాపై మోపిన పాండవులు, ఏకచక్రపురమున విప్రవేశములతో ఇల్లిల్లు తెరపమెత్తి పలుకులు మెక్కిన పాండవులు, అందుకు దగ్గ గంతగా అతుకుల వంతగా 5గురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు, స్నారీవద సంకల్పిత శల్యము సంప్రాప్తించిన జనకమునట్లు మా పితృదేవతయాలబ్ధి ప్రాప్త ఇంద్రప్రస్థ వైభవముతో నేడు యాగ కార్య దూర్వాహులగుటయా. నారద ప్రేరణమున తమ తండ్రిని యమలోకము నుండి స్వర్గలోకమును చేర్చుట దినియాంతర్యమట. ఏమి కల్పనా చాతుర్యము, ఏమి కల్పనా చాతుర్యము. ఆయనను కుంతిలోన స్వర్గ నరకాధిపతులెరువురు పాండురాజుని తమ్ములే కదా. ఆయన ఎందున్నను జరుగునదేమి లోపమేమి. హయ్యారే సకల రాజన్యలోకము సహాయనాథములు సల్ప భారతీ సుభాషిషులతో పరిపాలన సాగించడి మాకుగా సార్వభౌమత్వం సాగించగోరడి పాండవుల దుష్ప్రయత్నమైది. రారాజుతో రాజు కావాలనడి ధర్మజుని దుస్తంత్రమైది. అయినచో కుతంత్రముతో కుచిత బుద్ధితో పయనించిన ఈ రాజసూయము సాగరాదు, మేఘరాదు. విత్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ మొత్తం ఎన్టీఆర్ గారిని చూపించాం మొత్తానికి. ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఏమైనా వస్తుందా? రేయనక పగలనక ఎండనక వాననక వాఘనక మురదనక దుమ్మనక దుప్పనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగా నా గల్టి పొలం చేసి కట్టి విత్తు చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాసి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా యాకమై కోస కూర్చి కుప్ప కట్టి బట్టం తెచ్చి మిల్లు కూర్చి భారమాడి కాటకెత్తి కట్ట కట్టి పక్కనెట్టి ఆ సరంత తీర్చాలని అరగ పుట్టి అడిగితే
ఆరు కాదు రైతు బిట్ట నిత్తురంత చెమటి చేసి వెనకేసిన సొమ్ముని వెనక్కి తిరిగేలోపే కాచేయడానికి నీకు ఎన్ని గుండెలు బే. కుక్కకి నక్కకి క్రాసులో పుట్టిన కుక్కల నక్కల కొడక. నువ్వు కానీ హీరోయిన్ అయితే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిపోతావు. చాలా బాగా చెప్పావు. అయితే మొత్తానికి ఇంకా ఇంట్లో ఎట్లా ఉంటావు? నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నేను ఏదన్నా సరే బాగా తింటావా? ఏమి ఇష్టం? నేను బాగా తినను. తినవా? మరి ఏమి ఇష్టంగా తింటావు? స్వీట్స్ ఫుడ్ లో ఇంకా ఏంటి ఇష్టం? అన్ని ఇష్టమే, ఏది పర్టికులర్ గా ఇష్టం లేదని చెప్పి. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ కలర్ బ్లూ. బ్లూ. ఎందుకని బ్లూ అంత నచ్చుతుంది? తెలీదు. స్కై బ్లూ, ఇంకొకటి వాటర్ బ్లూ. నువ్వు ఇప్పుడు వేసుకొచ్చిన జీన్స్ కూడా బ్లూ. ఇంత చక్కగా మమ్మీ రెడీ చేశారా జడేసి? అమ్మమ్మ అమ్మమ్మ మమ్మీ ఇంట్లో అసలు ఉండడానికి టైం ఉండదు, టైం చాలదు. అమ్మమ్మ ఉంటారు. అమ్మమ్మ ఉంటారు. ఇంకా ఇంట్లో ఎవరెవరు? నువ్వు, అమ్మమ్మ, నేను, అమ్మమ్మ, టింకు. టింకు పెట్. ఓ పెట్ డాగ్. టింకు కూడా ఉన్నాడు. టింకుతో ఎట్లా నీ టైం స్పెండ్ చేస్తుంటావు? తను ముసలి వాడైపోయాడు. ముసలోడైపోయాడు. అయ్యయ్యో. మరి ఇంకేదైనా పెట్టని తెమ్మని అడిగావా డాడీని కానీ మమ్మీ? లేదు, అంటే అమ్మమ్మ ఇంకా దాన్ని అంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఆల్రెడీ తెచ్చాము, మళ్ళీ ఇచ్చేసాము. అంటే ఇంకా దాన్ని చూసుకోలేకపోతుంటే మళ్ళీ దాన్ని కూడా. నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? వైజాగ్ అన్నావు. వైజాగ్ అనగానే బీచ్. నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఎనీ టైం బీచ్. రోజు చూసినా బోర్ కొట్టదు. నీకెట్లా? నాకు ఏదైనా సరే ఇష్టం. మా అమ్మ నాన్న పక్కన ఉండడమే నాకు ఇంకా ఇష్టం. చాలా చాలా అసలు మంచి మాట తెలుసా ఇది. సో మమ్మీ డాడీ కళ, నీ కళ అన్ని కలిపి నెరవేర్చుకో. అయితే నేను ఒక పాట పాడతాను, అరుణా సాయిరామ్ గారిది అనమాట. ఇది కృష్ణుడి పాట. అయితే ఒక యమునా నది అని చెప్పేసి ఉండేది. దాని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఏదైనా సరే నీళ్లు కావాలంటే ఆ యమునా నది నుంచే తీసుకునేవారు. అయితే దాంట్లో విషభరితమైన పాము, కళింగుడు అనే పాము మొత్తం విషం చేసేసింది ఆ నీళ్ళని. అయితే వాళ్ళు ఇంకా భయపడిపోయి ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏం చేశారు, కృష్ణుడిని పిలిస్తే కృష్ణుడు ఆ నీళ్ళలోకి దూకి కళింగుడిని పైకి తీసుకొచ్చి ఆ బుర్రల మీద, అంటే అన్ని బుర్రలు ఉంటాయి కాబట్టి ఆ హెడ్స్ మీద, అంటే దాన్ని తొక్కుతూ నాట్యం చేసేసి మొత్తం తీసేసి మొత్తం ఆయన సాల్వ్ చేశారనమాట. అయితే ఇది కళింగ నర్తన తిల్లాన అంటారు. ఎందుకంటే కళింగుడి పైన ఇది యాక్చువల్లీ మనం అంటే ఆయన అలా చేశారు. మనం ఇప్పుడు ఏం చేసామంటే దాని ఒక సాంగ్ లాగా తీసారు వాళ్ళు. దాన్ని కళింగ నర్తన తిల్లానా అని చెప్పేసి పెట్టారు దానికి. ఆ సాంగ్ ఏంటంటే కృష్ణుడు దానిపైన నాట్యం చేయడం, ఆ సాంగ్ అన్నమాట. దీన్ని అరుణా సాయిరామ్ గారు ఎంతో చక్కగా చాలా బాగా పాడారు. ఆవిడ పద్మశ్రీ అవార్డు గ్రహీత. అయితే ఆవిడ ఎంతో బాగా పాడారు కాబట్టి నేను అది పాడతాను. అది నేను ఒక 5 days పట్టింది తీసుకోవడానికి అది. ఎందుకంటే ఆ వర్డ్స్ అనేవి కూడా సాంస్క్రిట్ కాబట్టి చాలా టఫ్ గా ఉంటాయి. తాం తీం తరన్న తాం దిన తగిన తాం తీం తరన్న తాం దిన తగిన తాం తీం తరన్న తాం దిన తగిన తాం తీం తరన్న తాం తాం తీం తరన్న తాం తాం తీం తరన్న తాం దిత్త గిడ ద్రిగద గిడ ద్రిగద గిడ దదిగిన తాం తీం తరన్న తాం దిత్త గిడ ద్రిగద గిడ ద్రిగద గిడ దదిగిన తాం తీం తరన్న తాం యమునా దడాద బంగేరు గమవతాం తీం తరన్న తాం యమునా దడాద బంగేరు గమవతాగిట దాగిట సారణ నయన నాయక సాయక ముద్రిత జయ జయ తాం తీం తరన్న తాం తామిదజ్జం తగదజ్జం
తగదిగదజ్జం తాం తాం వితతజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం తామితదజ్జం దగదజ్జం తగదిగదజ్జం తాం నీల మనోహర జాన విభూషణ దిలత జలంధర భుజంగనత్త నీరజ దళాగ అధిక మృదుల పద నికట తరంగో తుంగ తాడంగ నిత్తక నిత్తక తాం తగదై తగదదిమిదియ కదక తాకిట దగ జగ దిగ్జగనందం దగ జగ దిగ్జగనందం యమునా దళాద తుంగ తరంగం హిమగరస్మిని తరమద శుభాంగం హితస్తతస్తద కరుణాభాంగం ధృదివర హృదయ సురూరుగ భృంగం దినత దిల్లాన దిగడగిడ దిల్లాన అలక సింధూర అలక శృంగార వదన గంభీర ఉరక పర సంజార నంద సుకుమారణమనీతది చోర చందమనిహార జలభవతి నుతదీర నంద సుకుమారణమనీతది చో చంద పరిహార జలభవతి నుతదీర చెయ్యి విజయీ భవనంద కుమార రజన పరమానంద కిశోర కలీగ నటనానంద గంభీర కరుణారసయుగ భావ శరీ రదీం తదాం తదీం తదాం తతై దేం తత్తాం దదేం తత్తాం దతై దిమిత కిట్ట జను తగుణ గుణందరి దిమిత తాకు దిమిత కిట్ట జను రజ కుమార మహిమాలంక మలమలాబులందర కృతాధార తజ్జం తజ్జం తత్తగండం తత్తకురం తత్తాకు జనందరి దతకు జనందరి జనందరి తదిమిత కిట్ట జను తదింబితిత్తయ్యతరి కిటక తాక జం అదిశయ్య శృంగం తదపరకర పాక జం సరసలోక మురళీ రవణ నిసకల లోక సమ్మూహనగి తక్కుదిన్నదగదిన్నందకదగదాతైతాంగతాతైతాం దిగిడగదగదిన్నత్తాంగతాతైతాంగతాతైత కదంబకిసలయమళికరూపుర రంజకృతలిత పాదత్తాం ద్రళాణ ధృకదల్లా త్రిదిగదిగదిల్లా నాకిటతో తదన్నగీట తొంగ తేత తొంగ దాదాగిడదరి గిడతాం తదీం తథోం తదై తగజూరగ బంద అద్భుతంగా శిరసి చలనం కృదనం ఇదనం ఇది చంద్రవరంగన కంకన గించిదనం ననన రద దిమి జను ధాం తదాం తదల్లా నఘనగ భూషణ్ తగిడ దగస్థడాయు కొరకరమందస్ మితకరవర పూజిత పదయుగల హరి జయ విజయీ భవనంద కుమార రజన పరమానంద కిశోర కలిగ నటనానంద గంభీర కరుణారసయుగ భావ శరీ రమద మధుకర మధుబ్రదలయ సమనయన కమల చరణముని హృదయమపి చోర చాగరాదయాగర మురారి శ్రీకర మద మధుకర మధుబ్రదలయ సమనయన కమల చరణముని హృదయమపి చోర చాగరాదయాగర మురారి శ్రీ మద మధుకర మధుబృధలయ సమనయన కమల చరణముని హృదయం పిచ్చోరచాగరా దయాగరా మురారి శ్రీకర. ఎన్ని రోజులు పట్టింది? 5 days పట్టింది. 5 days పట్టింది. 5 days లో కూడా చాలా తక్కువ టైం చెప్పాలి నీ ఏజ్ పిల్లలకి. అసలు ఒక్క పదం కూడా ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా వావ్ అసలు చాలా చాలా బాగా పాడారు. ఇంకా ఇట్లా దేవుడి పాటలు ఏమైనా వస్తాయా నీకు? ఏమొస్తాయి ఇంకా? చాలా వస్తాయి. ఇప్పుడు జడాడవి జలప్ర వస్తుంది, బ్రీత్లెస్ సాంగ్ వస్తుంది. ఏది పాడమంటారు చెప్పండి మీరే. బ్రీత్లెస్ దొద్దు గానీ ముందు చెప్పావు కదా జఠాత అదొకటి. యాక్చువల్లీ అన్ని ఇంటర్వ్యూస్ లో ఏంటి జటాటివిగా అవి అన్ని పాడేశాను కాబట్టి మీ ఇంటర్వ్యూలో ఒక సాంగ్ బ్రీత్లెస్ సాంగ్ ని పాడతాను. అది ఏంటంటే ఆ సాంగ్ ఏంటంటే అసలు దాంట్లో అసలు మనిషి ఎలా ఉంటే బాగుంటది, అసలు ఈ ప్రపంచం ఎలా ఉంటే బాగుంటది అన్న ఒక వర్డ్స్ ఉంటాయి. అందుకు అది నాకంటే ఎంతో చాలా అంటే చాలా. ఈ సాంగ్ ఎక్కడ చూసావు? ఇది కల్పన గారు పాడారు ఫస్ట్. అయితే ఇది బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, దాని తర్వాత కల్పన గారు పాడారు. నిత్యం ఏకాంత క్షణమేడిగా యుద్ధం లేనట్టి లోకం మడిగా
రక్త తరంగ ప్రవాహం మడిగా ఉదయం లాంటి హృదయం మడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం మడిగా రక్త తరంగ ప్రవాహం మడిగా ఉదయం లాంటి హృదయం మడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం మడిగా రక్త తరంగ ప్రవాహం మడిగా ఉదయం లాంటి హృదయం మడిగా అనుబంధాలకు ఆయుష్యడిగా ఆనందాశ్రులగా సీసడిగా మది నొప్పించని మాటను అడిగా ఎదమెప్పించే యవ్వనమడిగా పిడుగులు రాల్చని మేఘమునడిగా జ్వలించును రేల పరువం మడిగా వరించు ధరించు అలపేయడిగా ప్రాణతుల్యమో బంధం మడిగా పచ్చికలో మంచు ముత్యాలడిగా పువ్వుల ఒడిలో పడకేయడిగా తన హోదా చేవోకులు కడిగా తలని నిమిరై వేలను అడిగా నెమలి ఆటకు పదమేయడిగా కోయిల పాటకు పల్లవి అడిగా నదిలో కుక్కెడు నీళ్ళేయడిగా మదిలో జారడ చోటేయడిగా మచ్చంటూ లేని జాబిలనడిగా నక్షత్ర కాంతి నట్టింటడిగా దుఃఖం వధించు వస్త్రం అడిగా అస్త్రం ఫలించు యోగం అడిగా చీకటి ఉచ్చే చీపురునడిగా పూలకు నూరేళ్ళ ఆమని అడిగా మానవ జాతికి ఒక నీతడిగా వెథల రాత్రికే వేకువనడిగా ఒకటే వర్ణం సభవని అడిగా ఒక అనురాగం ఒడిలో ఒడిగా పాలని పొద్దున నెలవంకడిగా ప్రాణముండగా స్వర్గం అడిగా న్యాయం ధర్మం ఇలలో అడిగా ఎదరగిలించే కవితే అడిగా కన్నీరెరగని కన్నే అడిగా క్షామం వసించు కాలం అడిగా చుక్కలు దాటే స్వతంత్రమడిగా దిక్కులు దాటే విహంగమడిగా తొలకరి మెరుపుల కడనడిగా ఎండమావిలో ఏరుని అడిగా మూగబాటకు చరణం అడిగా మౌన భాష వ్యాకరణం అడిగా నమ్మి చెడని ఓ స్నేహం అడిగా శాంతిని పెంచే సంపదనడిగా వస్తే వెళ్ళని వసంతమడిగా ఏడు జన్మలకు ఒక తోడడిగా ఈనాడు వాడని చిరునవ్వడిగా ముసిరే మంచుల ముత్యాలడిగా ముసి ముసి నవ్వుల ముక్కలవడిగా ఆసర మెరుపుల జగమేయడిగా అంధకారమా పొమ్మని అడిగా అందరి ఎదలో హరివిల్లడిగా మరుగైపోని మమతను అడిగా కరువైపోని సమతను అడిగా రాయలంటి కవిరాజుని అడిగా భమ్మెర పోతర భక్తిని అడిగా భారతి మెచ్చిన తెలుగేయడిగా పాశుపతాస్త్రం నరుడయ్యడిగా మోహన కృష్ణుడి మురళీయడిగా మధుర మీనాక్షి చిలకీయడిగా ఉన్నది చెప్పే ధైర్యం అడిగా ఒడ్డెక్కిచ్చే పందెమ్మడిగా మల్లెల పూసే వలపేయడిగా మంచిని పెంచే మనసేయడిగా పంజాబీ శ్రీడమ్మేయడిగా పిడుగుని బట్టే ఒరిమేయడిగా ద్రోహం మణిచే సత్తానడిగా జస్తే మిగిలే చరిత్రనడిగా విధిని జయించే ఓరిమినడిగా ఓరిమిలో ఒక కోరిమినడిగా సహనానికి హద్దేదని అడిగా సహనానికి హద్దేదని అడిగా కాళ్ళ వేగం కాళ్ళకు అడిగా చిన్నా చితగా జగడాలడిగా తీయగా ఉండే గాయం అడిగా గాయానికి ఒక గేయం అడిగా పొద్దే వాళ్ళని ప్రాయం అడిగా ఒడిలో శిశువై చనుబాలడిగా కంటికి రెప్పగా తల్లిని అడిగా ఐదో ఏటబడినే అడిగా ఆరో వేలుగా పెన్నే అడిగా ఖైదు కట్టని కరుణే అడిగా ఎంతని అడగను జరగనివి ఎన్నని అడగను దొరకనివి ఎవరిని అడగను నాగదిని కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్ళకు గమ్యం కాదంటూ భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా బాప్రే నాకు ఊపిరి పీల్చుకోలేవు. చాలా చాలా బాగుంది అసలు 2-3 మంత్స్ కళ్ళం నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి నీకు. పాపం చాలా బాగుంది, చాలా బాగుంది. మొత్తానికి అయితే మాకు ఒక బుల్లి సెలబ్రిటీ ద్వారా ఇన్ని మంచి విషయాలు, ఇంత టాలెంట్ నీ ఏజ్ లో ఇంత టాలెంట్ అనేది ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు. ఇప్పుడు నువ్వు చిన్ని సీరియల్లో యాక్ట్ చేస్తున్నావు, లోహిత క్యారెక్టర్, చాలా నెగటివ్ రోల్. ఎలా అనిపించింది? అంటే డైలాగులు అయ్యి నువ్వే ఓన్ గా చెప్పేస్తున్నావా లేకపోతే ప్రాంప్టర్ ఉంటుందా? డైలాగ్ అంటే వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్తారు కానీ ఆ డైలాగ్స్ చూసుకొని నేను ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేస్తావు. అంటే నెగటివ్ రోల్ ఎంచుకున్నావు అంటే డాడీ గాని మమ్మీ నేను ఎంచుకోలేదు, అదే వాళ్ళు ఇచ్చినప్పుడు నీ ఫేస్ తగ్గట్టు. నిన్ను చూస్తే నెగటివ్ గా అనిపించదు, మరి వాళ్ళకి రోల్ ఎందుకు ఇచ్చారో అలా తెలియదు. కానీ ఎలా అనిపించింది? ఆ క్యారెక్టర్ బాగుందా నీకు? కంఫర్ట్ గా ఉందా? నాకు నేను ఏ క్యారెక్టర్ చేసినా సరే అది నాకు ఎంతో ఇష్టమైన క్యారెక్టర్. ఓకే, మరి లోహిత క్యారెక్టర్ మాకు ఒక చిన్న డైలాగ్ అంటే అక్కడ సీరియల్ చాలా చిన్న ఉంటాయి కాబట్టి చెప్పలేరా? లద్ది కావాలి నీకు డైలాగ్ చెప్పడానికి. ఓకే, ఎన్ని రోజులు అయింది ఈ సీరియల్ ఇప్పటి వరకు నువ్వు చేస్తూ? 1 year 2 years అలా అయింది. 1 year అయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మరి ఇంకా సీరియల్స్ చేస్తావా? ఎట్లా? ఆఫర్ వస్తే చేస్తాను అంతే. అంతే. అయితే ఇప్పుడు
చాలా మంది అనుకుంటారు, ఏమని అనుకుంటారంటే మనం ఇలా జీవిస్తే బాగుంటది, ఇలా జీవిస్తే బాగుంటది అంటే మతం అవి లేకుండా అంటే పూర్వం ఎలా ఉండేది అనే ఒకటి చెప్తాను నేను. ఓకే. అన్నా అని తమ్ముడంటే కొడుకా అని తండ్రంటాడు, ఏ పేరుతో పిలుచుకున్న జీవుడంటుడు ఒక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడంటుడు ఉంది ఒక్కడే. అడవిలో మనిషి ఉన్నప్పుడు, అక్షరాలు రానప్పుడు, చదువు సంధ్య నేర్వనప్పుడు, బట్టపాత కట్టనప్పుడు, మతమన్నది లేదప్పుడు, మంచితనం ఉందప్పుడు, మధ్యలో మతాన్ని తెచ్చి మనిషి నేల సంపుతావు. గుడిలల్లో, మసీదల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడున్నాడు అనుకుంటాం, దండాలను పెడుతుంటాం, నా దేవుడు గొప్ప అంటాం, తన్నుకొని సత్తుంటాం. మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరళ్ళ వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. ప్రపంచం అంతా నీ బుర్రలోనే కనిపిస్తుంది నాకైతే. ఎంత మంచిగా ఇంత మంచి విషయాలు కూడా జ్ఞాపకం పెట్టుకో. నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? మమ్మీ డాడీ అంతే. ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరు లేరా? ఉంటారు కదా. అందరూ నా ఫ్రెండ్సే. వీళ్ళు బెస్ట్ అని అట్లా ఏం లేరా? అందరూ బెస్ట్, అందరూ ఫ్రెండ్స్, అంతే ఇంకందరు. ఆల్ ది బెస్ట్ నీకు, నువ్వు అనుకున్నవన్నీ రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఫ్యూచర్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.